యా రవికిరణ్ గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూటమి హావా కనపడుతోంది. సో దీనికి కారణం ఏంటి? ఎర్లీ ట్రెండ్స్ పైన భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఏంటి? వైఎన్ఆర్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ ఈఆర్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్, సో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమికి భారీ విజయం దిశగా ఓట్లేసి బ్రహ్మరథం పట్టినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, ఇందాక పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు ఎర్లీ ట్రెండ్స్ అయినప్పటికీ నేను ఇందాక డిబేట్ కి వచ్చే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాల్లో 89 స్థానాలకు గాను టీడీపీ 61 స్థానాలు లీడింగ్ లో ఉంటే జనసేన 10 స్థానాలు లీడింగ్ లో ఉంది, బీజేపీ 3 స్థానాలు, వైసీపీ 15 స్థానాలు. అంటే క్లియర్ కట్ గా ఒక 70 స్థానాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో ఎన్డీఏ అయితే లీడ్ లో ఉంది, భారీ ఎత్తు లీడ్ లో ఉంది. సో ఈ భారీ ఎత్తు లీడ్ లో వచ్చింది కాబట్టి జనరల్ గా మనకు ట్రెండ్స్ అన్ని ఒక కొలిక్కి రావాలంటే 1 గంట వెయిట్ చేయాలన్నది వాస్తవమే. అయినప్పటికీ ఈ తేడా బీభత్సమైన తేడా 15 ఎక్కడ 75 ఎక్కడ, ఇదైతే తారుమారు అయ్యే పరిస్థితి ఉండదు. సో ఈ భారీ ఎత్తున తేడా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిపోతుంది. దాన్ని శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పెద్ద మనసుతో చాలా హుందాగానే వాళ్ళు వారి ఓటమిని కూడా అప్పుడే స్వీకరించారు. అయితే పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టు ఇంత తొందరగా స్వీకరించడం అన్నప్పటికీ బట్ వారు ఈ తేడా 5 రెట్లు తేడా దగ్గరగా 5 రెట్లు తేడాని చూశారు కాబట్టి వారు స్వీకరించారు. కొన్ని వాళ్ళు విశ్లేషణ చేశారు. తప్పనిసరిగా నేనైతే భావిస్తాను, ఒకటిసారి ఇచ్చినంత మాత్రాన ఉచితాలు ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేసేస్తారు, అన్ని నాకే క్రియేట్ అయిపోతారు అంటే చరిత్ర దానికి సాక్ష్యం. 1983లో ఎన్టీఆర్ గారు ఉచితాలకి అనేకమైన ఉచితాలు ఇచ్చినప్పటికీ తర్వాత ఎన్నికలు వారు ఓడిపోయారు. సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఉచితాల మీద ఆధారపడి నేను డబ్బులు నొక్కేశాను, బటన్ నొక్కేశాను గారు, మీరు వచ్చేసి రెండు చోట్ల బటన్ నొక్కేయండి అని చెప్పేసి అడగటం అంటే ఎవరు డబ్బులు వేశారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నటువంటి ఎన్డీఏని అంతకన్నా ఈయనకి ఎంతగా ఇవ్వగలిగితే ఆయన అంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా, ఇంకా అంతకన్నా ఏముందో ఫ్రీ బస్సు అంటున్నారు, సిలిండర్ అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా, దానికి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఒకటి. రెండు, అనాలోచిత నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచిత నిర్ణయాలు చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నప్పటికీ దానిలో కొంత అహంకార పూరిత నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఇప్పుడు ఉచితాలు ఎలా ఉన్నా పరిపాలన ఏ రకంగా చేశారు, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని ఏ రకంగా కంట్రోల్లో పెట్టారు, పోలీసు కావచ్చు, ప్రెస్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఏ రకంగా దమనకాండ చేశారు, ఏ రకంగా ఇవన్నీ కౌంట్ అవుతాయి. అది కాకుండా అభివృద్ధి, ఏ రకంగా అభివృద్ధి, రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఇవన్నీ ఓకే, మనం చెప్పక తప్పదు. కొన్ని పాలనాపరమైనటువంటి విప్లవాత్మక మార్పులు చేశారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, ప్రజలు చేరువ చేశారు, ఇదైతే సచివాలయాలు, ఇదైతే మంచి కార్యక్రమం చేశారు. అయినప్పటికీ ప్రజలు వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? అంతకన్నా మెరుగ్గా కావాలి, ఎప్పటికప్పుడు అంతకన్నా మెరుగ్గా కావాలి అన్న ఆకాంక్ష కనపడుతుంది. ఈయన ఎందుకు ఉచితాలు ఇస్తే వాళ్ళు ఇంకా అదే బడ్జెట్ ఇంకా ఎక్కువ ఉచితాలు ఇస్తారు అన్న ఆలోచన కూడా కావచ్చు, లేదా ఇంకా మెరుగ్గా పరిపాలన ఉంటుంది, అభివృద్ధి ఇంకా మెరుగ్గా ఉంటది, అభివృద్ధి ఇంకా బ్రహ్మాండంగా చేయవచ్చు అన్న ఆలోచన కావచ్చు. సో ప్రజల యొక్క ఒక స్టాండర్డ్ బార్ సెట్ చేస్తే మనం అనుకుంటున్నాం ఒక బార్ సెట్ చేసామని, బట్ ప్రజలు అంతకన్నా మించి ఆలోచిస్తారు. దీనికే ఎంత అయితే అంత మరి పాసిబుల్ కాదా, ఎందుకు పాసిబుల్ కాదు, అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, అది పాసిబుల్ అవుతుంది కదా అన్న ఆలోచన కూడా ఉంటది. సో కేవలం ఉచితాల మీద ఆధారపడి నేను బటన్ నొక్కేశాను, 2,70,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసేసాను, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రజలు అడుగుతారు, ఎవరి డబ్బులు ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఓవరాల్ గా పరిపాలన ఏంటి, వ్యవస్థ ఏంటి, ఏ రకంగా. మాకు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచేశారండి. ఇప్పుడు నేను మా పేదవాళ్ళని అడుగుతుంటే సరే ఇచ్చారు, సరే అండి విద్యుత్ ఛార్జీలు ఇంత ముప్పుడుగా మాకు నెలకు 1,000 రూపాయలు వచ్చేస్తుంది, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 300-400 వచ్చేది, ఇప్పుడు 1,000 రూపాయలు వస్తుందండి, ఎంత పోతుందండి అనేవాళ్ళు ఉన్నారు. సో విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, బస్సు రేట్లు పెంచేశారు, చెత్త పన్ను వేసారు, కుళాయి పన్ను పెంచారు, అపార్ట్మెంట్ యూజ్ ఛార్జెస్ పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచేశారు, వెహికల్ ఎన్ని ఉన్నాయి. మేము ఎంతసేపు మన బటన్ నొక్కాము ఇదే ట్రాన్స్ఫర్ కాదు, ప్రజలు అది కూడా చూస్తున్నారు. మనకు అర్థమైంది ఏంటంటే మీకు 10 రూపాయలు ఇస్తుంది, మీరు కౌంట్ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చెప్పినా మేము అది కౌంట్ వేసుకుంటాము, ప్లస్ మా జేబులోంచి వెళ్ళిపోతుంది కూడా కౌంట్ వేసుకుంటాం. మద్యం రూపంలో ఏ రకంగా లాగేస్తున్నారు, 4 రెట్లు 5 రెట్లు మీరు లాగేస్తున్నారు, అంత డబ్బులు పోతున్నాయి కదా అని ఆలోచించుకుంటున్నారు కూడా. ఆలోచించారని అర్థం చేసుకోవాలి ఫలితాలు చూస్తే. రైట్. ఎన్డీఏ మాత్రం బాగా ఎదురుతున్నట్టు కనపడుతోంది. ఎన్డీఏ 400 అన్నారు. పరిస్థితి చూస్తే ఇండియా కూటమికి కూడా భారీగా సీట్లు వస్తున్న వాతావరణం, ఫైట్ ఇస్తున్న వాతావరణం కనపడుతుంది. 290 చోట్ల ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంటే 210 చోట్ల ఎన్డీ కూటమి లీడ్లో ఉంది. సో ఇది ఎన్డీఏలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాస్త ఇబ్బంది కలిగించే వార్తే కదా.
అవునండి, నేను డిబేట్ కి వచ్చే ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చూస్తే మొత్తం 442 స్థానాలకి ట్రెండ్స్ ఇచ్చారు. విజయాలు ట్రెండ్స్. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక స్థానంలో విజయం పొందింది, 201 స్థానంలో లీడింగ్ లో ఉంది. అంటే 202 వాళ్ళు ప్రకటించిన 442లో 202 బీజేపీ యాజ్ ఏ పార్టీ, 202 స్థానాలు లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్ యాజ్ ఏ పార్టీ 78 స్థానాల్లో ఉంది. ఎస్పీ 28, తెలుగుదేశం 15, అలాగే వైసీపీ 4 స్థానాల్లో ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఓకే, మా కాంగ్రెస్ ఎక్కడ మాకు దగ్గరలో లేదు, 78 స్థానాల్లో ఉంది. భారతీయ జనతా పార్టీ అందుకనే డబుల్ కన్నా ఎక్కువ స్థానాల్లోనే ఉంది. సో ఎన్డీఏ యొక్క స్థానాలు ఓవరాల్ గా అన్ని ఛానల్స్ లో చూసినా 300, 310 అలా కనపడుతుంది ఓవరాల్ గా. సో ఓవరాల్ గా మనం చూస్తుంది ఏంటంటే యాజ్ ఆఫ్ నో కనపడుతుంది ఏంటంటే 2019 కన్నా తగ్గుతుందా అన్నది మనకు ప్రస్తుతం ఆ ట్రెండ్ అయితే కనపడుతుంది. బట్ మేమైతే విశ్వాసంగా ఉన్నాము. 1 గంట 2 ఆ ప్రాంతం వెళ్ళేటానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సింగిల్ గా కనీసం 272 స్థానాలు దాటే పరిస్థితి ఉంటుంది. మేమైతే 370 స్థానాలని మొదలు పెట్టాం. బట్ అదైతే ప్రస్తుతం అయితే ఇది రిఫ్లెక్ట్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అంటే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చూస్తే ఒక 20-25 స్థానాలు మేము వెనక, గతంలో 2019లో 62 స్థానాలు వస్తే ఇప్పుడు ఎక్కడ 35 స్థానాల్లోనే ఎక్కడో మేము లీడింగ్ లో ఉన్నాం. ఎస్పీ బాగా పుంజుకొని వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టు 25 స్థానాలు అని చెప్పి చెప్తున్నారు. సో ఎస్పీ బాగా పుంజుకుంది, అక్కడ మాకు 25 సీట్లు గండిపడింది. అలాగే మహారాష్ట్రలో కూడా గండిపడింది, అలాగే బీహార్ లో కూడా కొంచెం తగ్గినట్టుంది. సో హిందీ హార్ట్ ల్యాండ్ లో బాగా ఎక్కువ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న చోట ఉత్తరప్రదేశ్ లో అయితే 25 వరకు గండిపడే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే కనుక అయితే డెఫినెట్ గా 340 అయితే చేరుకోలేము, 372 అయితే దాడతామని. మొత్తంగా మ్యాజిక్ 370 ఒంటరిగా సాధిస్తామనుకుంటున్న భారతీయ జనతా పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోవడానికి కొంచెం చెమటోడుస్తోంది. మీరు చెమటలు దూడ్చుకుంటున్నారు. చెమటోడుస్తూనే ఒప్పుకోవాలి. బట్ డెఫినెట్ గా 372 అయితే మ్యాజిక్ ఫిగర్ కావాలి. భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే అది దాడుతుందని, ఎన్డీఏ కూటమి అయితే డెఫినెట్ గా 350కి చేరు అవుతామని చెప్పేసి మేమైతే విశ్వసిస్తున్నాం. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా యాజ్ ఆఫ్ నౌ కూడా ఎక్కువగానే ఉన్నామని చెప్తారు. రైట్ సార్. సరే, మీ కాన్ఫిడెన్స్ అది. రఘురామకృష్ణరాజు గారు 5వ రౌండ్ పూర్తయ్యే సమయానికి 18,000 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారంట.